మనకి హీరోయిన్ తాప్సీ ఉన్నది కదా, ఆవిడ ప్రధానమంత్రి మోడీ గారి మీద ఒక మంచి సెటైర్ వేశారనమాట. అది సెటైర్ కాదు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు, కానీ అది పూర్తిగా సెటైర్. ఎలా అంటే, ఒక పాడ్కాస్ట్లో సినిమా ప్రమోషన్స్లో ఉండగా మీరు అడుగుతారు కదా, వాళ్ళ వీళ్ళ ర్యాపిడ్ ఫైర్ లాగా, అందులో రాహుల్ గాంధీనా మోడీనా అంటే మోడీ గారి ఫోటో వైపు చూపించి నేను ఈ దేశంలో ఇంకా ఉండాలనుకుంటున్నాను అని ఒక చిన్న కామెంట్ చేసి, దాని అర్థం ఏంటి? ఆయన జోలి మాకెందుకు, ఆయన కాదన్నా అనుకోండి ఈ దేశంలో ఉండే పరిస్థితే లేదు అన్నట్లే కదా దాని అర్థం. దాని మీద విమర్శించే వాళ్ళు విమర్శలకు దిగుతారు, ట్రోలు చేస్తారు. ఇవన్నీ తెలియకుండానే ఆవిడ కామెంట్ చేశారు అని అనుకోవటం భ్రమ. అట్ ద సేమ్ టైం దాన్ని సీరియస్గా తీసుకొని, ఏది ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని మా మోడీనే అంటావా, మోడీ గారు అసలు ఎవరిని దేశం నుంచి పంపించేశారు చెప్పండి, లేకపోతే మీ తల 10 ఒక్కలైపోతుంది, ఈ రేంజ్లో ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మొన్న మధ్య ఒక నటుడు ఏదో ఒక 42 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తారు షూటింగ్ చేస్తున్నప్పుడు అన్నందుకు ఆ యాంకర్ని, ఏది ఆ యొక్క యూట్యూబర్లో పోస్ట్గా ఉన్న వాళ్ళని ట్రోల్ చేసి చివరికి ఆ వీడియోలో డిలీట్ చేసేటట్టు చేసినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని ఒక వ్యంగ్యంగా, అంటే అవి ఎందుకు ఆ సందర్భంలో అలా అనాలనిపించిందో తెలియదు, కానీ అలా అనడంతో ఏంటంటే ఈ దేశంలో ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడి మనగలమా అనే ఒక ఫీలింగ్ కనపడింది. అఫ్కోర్స్ అది పూర్తిగా నిజమో కాదు, పూర్తిగా అబద్ధమో కాదు. లేకపోతే మీరు మోదీనా రాహులా అన్నప్పుడు రాహుల్ గాంధీ అని చెప్పుకోండి, లేదంటే మోడీ అని చెప్పుకోండి. అనవసరమైన కామెంట్లు చేయడం కరెక్టా కాదా అనేది వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీ, అంటే రిస్క్ బేరింగ్ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ స్టాక్ మార్కెట్లో మాట్లాడుతుంటాం కదా. అలానే ఈ కామెంట్ చేసిన తర్వాత ఈమె రాబోయే పరిణామాలని దృష్టిలో ఉంచుకుందా లేదా, తెలుసా లేదా, ఇవన్నీ దీని మీద ఆమె స్పందించే గుణాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియాలో కదా ఈ ట్రోలింగ్ ఇవన్నీ జరిగేది. అవి చూడకుండా మన పనేదో మనం చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు పొలిటీషియన్స్ ఏమైనా మాట్లాడినా, బీజేపీ భక్తులు ఉంటారు కదా, మోడీ గారి భక్తులు ఖచ్చితంగా దాడి చేస్తారు ఆ మీద. చేసినంత మాత్రాన పట్టించుకునే వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు. తాప్సీ ఈ మధ్యకాలం హసీనా మాంజాయి అనుకుంటా 2 సిరీస్లు చేశారు, క్రైమ్ థ్రిల్లర్లు బాగుంటాయి. కొత్త సినిమా ప్రమోషన్లో ఇలా ఒక వెరైటీ కామెంట్ చేశారన్నమాట. ఈ కామెంట్ తాలూకు పర్యవసానాలు, ఫలితాలని మనం చూడబోతున్నాం.